అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ పక్షులు డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ తో తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. ఆగస్ట్ 8 చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయితే గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని అక్కినేని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు అందరూ హాజరయ్యారు. ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని స్వయంగా నాగార్జునే సోషల్ మీడియా ద్వారా అయితే వెల్లడించాడు. దీంతో అప్పటి నుంచే చైతన్య శోభిత నిశ్చితార్థం ఫొటోస్ అన్ని సోషల్ మీడియా సైట్స్లో అయితే వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా వీళ్ళ వార్తలే కనిపిస్తున్నాయి. కాగా ఎంగేజ్మెంట్ తర్వాత నాగ చైతన్య శోభిత మళ్ళీ తమ ప్రొఫెషనల్ లైఫ్లో బిజీ అయ్యారు. తమ సినిమాలకు వేగంగా చెక్ పెట్టేందుకు చూస్తున్నారు. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వాళ్ళ యొక్క సినిమాస్ని కంప్లీట్ చేయాలని తొందరపడుతున్నారు. కాగా వీళ్ళిద్దరి వివాహంపై ఇటీవల అక్కినేని నాగార్జున మాట్లాడుతూ కొన్ని కారణాలతో సడన్ గా ఎంగేజ్మెంట్ జరిగిందని, అయితే పెళ్లికి మాత్రం కాస్త సమయం పడుతుంది అని అన్నారు. దీంతో చైతన్య శోభితాల వివాహంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. కాగా నాగ చైతన్య మరియు శోభిత డెసిషన్ అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ అని తేలింది అన్నమాట. హైదరాబాద్లో లేదా రాజస్థాన్లో వీళ్ల వివాహం జరగచ్చని సమాచారం. ఒకవేళ ఇది కుదరకపోతే విదేశాల్లోని గ్రాండ్ గా వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చ్లో నాగ చైతన్య శోభిత ధూళిపాల వివాహం జరుగుతుందని స్నేహితులు అయితే చెప్తున్నారు. అలాగే సన్నిహితులందరూ మాట్లాడుకుంటున్నారు. ఈలోపు నాగ చైతన్య శోభిత సినిమాలు కూడా కంప్లీట్ అవుతాయని, పెళ్లికి తగినంత టైం అయితే దొరుకుతుందని ఎంజాయ్ చేయడానికి చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇవి కేవలం రూమర్స్ మాత్రమే, కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.